హే ఎవరివన్, ఈరోజైతే గోదావరి గారు పట్టింది ఫ్రెష్గా చిన్న చేపలు కట్టి పరుగులు తెచ్చుకున్నాము. సో నీట్గా క్లీన్ చేసేసి పసుపు వేసుకున్నాను. ఇక్కడ ధవళేశ్వరం దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాము. అక్కడ ఫ్రెష్గా పట్టేసి మనకు అమ్ముతారు. క్లీన్ చేసేసుకొని ఇంటికి తీసుకొచ్చి క్లీన్ చేసేసుకుని ఇందులోకి పసుపు వేసుకున్నాను. తర్వాత కారాన్ని ఇప్పుడు వేసుకున్నాను. ఈ పులుసు చాలా బాగుంటుంది, ట్రై చేసేయండి. ఆనియన్, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర పేస్ట్, సో ఇవన్నింటినీ వేసేసుకోవాలి. తర్వాత చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. సో ఇవన్నింటినీ చేపకు పట్టించేసాక చింతపండు రసాన్ని వేసుకోవాలి. పులుసు మరగాలి కాబట్టి కొద్దిగా ఎక్కువ పులుసు వేసుకోవాలి మనం. ఓకే, ఇలా పులుసు వేసేసుకున్నాక ఇందులోకి ఆయిల్, పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఆయిల్, ఇది నాన్ వెజ్ ఆయిల్. నిన్న ఫిష్ ఫ్రై చేశాను, ఆయిల్ ఉంది. సో ఆయిల్ వేసేసి మంచిగా కలిపేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. నేను మరుగుతున్న టైంలో వేసుకుంటాను. ఇప్పుడు తీసుకెళ్ళి ఈ దాకని స్టవ్ పెట్టేసుకొని మరగనివ్వాలి. చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. సో ఎంతో టేస్టీగా చిన్న చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.